తెలంగాణ ఎమ్మెల్యేలు కానీ తెలంగాణ ఎంపీలు కానీ ఏ ఒక్కరు కూడా మీరు గ్రామాల్లో తిరగడానికి వీల్లేదని చెప్పడంతో ఈరోజు మనకు తెలంగాణ వచ్చింది. కాబట్టి మనందరం కూడా దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క తెలంగాణ ప్రక్రియ కూడా పూర్తి కావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కూడా శాసనసభలో తెలంగాణ సూత్రప్రాయంగా కేంద్రం అంగీకరించింది. కాబట్టి మీరు బిల్లు ఎప్పుడు పెడతారని చెప్పి నేను వాయిదా తీర్మానం ఒక్క పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటే ఈరోజు వాయిదా తీర్మానం ఇచ్చి అడిగాను. ఏ పార్టీ కూడా ఈరోజు బిల్లు విషయం అడగం, తీర్మానం విషయం అడగలేదు. సూత్రప్రాయంగా మీరు గత రాత్రి అర్ధరాత్రి 2 గంటలకు తెలంగాణ విషయంలో ఇక్కడ తీర్మానానికి మీరు ఒప్పుకున్నారు. కాబట్టి ఈరోజు పెట్టండి అని చెప్పి అడిగాను. కాబట్టి ఇంకా మనం చేయాల్సినటువంటి కార్యక్రమం ఉంది, ఇంకా మనం చేయాల్సినటువంటి ఉద్యమాలు ఉన్నాయి. ఈ కాంగ్రెస్ పార్టీ నమస్కారాన్ని నిర్ణయం తీసుకున్న తర్వాత, వాజ్పేయి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత, బీజేపీ నిర్ణయం తీసుకున్న తర్వాత 3 రాష్ట్రాలు పూర్తిగా నిర్మాణం చేసి అక్కడ 3 రాష్ట్రాలు ఇవ్వడం జరిగింది. ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్, జార్ఖండ్. సారు చాలా ఎత్తుందంటే కొట్లాడచ్చు. తెలంగాణ, తెలంగాణ, తెలంగాణలో విద్యార్థి మేధావుల ఐక్యత. ఆత్మ బలిదానం చేసుకున్న 37 మంది అమరవీరులను స్మరించుకుందాం. ఆ శ్రద్ధాంజలి ఘటించి ప్రతి ఒక్కరూ తమ వినమ్రతమైన హృదయంతో వారందరూ కూడా వారిని ఒక్కసారి స్మరించుకుందాం. ఈరోజు రోజుకి మా విద్యార్థుల తరఫున, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల జాయింట్ యాక్షన్ తరఫున వాళ్ళందరికీ చేతులెత్తి దండాలు పెడుతున్నాం. తెలంగాణ ఉద్యమాలు తెలియజేస్తున్నాం.